ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. చాలా జాగ్రత్తగా వినండి. ఒక పర్సన్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నారు. అయితే మంత్లీ అతనికి 30,000 శాలరీ వచ్చేది. ఆ శాలరీతోనే పేరెంట్స్, వైఫ్, 2 చిల్డ్రన్ అందరూ డిపెండ్ అయి ఉండేవాళ్ళు. సేవింగ్స్ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. పాలసీ తీసుకున్న టైంలో వైఫ్ తిట్టింది, ఆల్రెడీ డబ్బులు మనకి సరిపోవట్లేదు ఫ్యామిలీకి, సో ఈ ఇన్సూరెన్స్ ఎందుకు, అడిషనల్ ప్రీమియం పే చేయాలి కదా అని. కానీ అతను అనుకున్నాడు, నాకు ఏమైనా అయితే నా ఫ్యామిలీ మొత్తం నా మీద సర్వైవ్ అయింది కదా, సో వాళ్ళ కోసం ఇది అవసరమేలే అనుకున్నాడు. పాలసీ అలాగే కంటిన్యూ చేశాడు. ఒక ఫైన్ డే ఒకరోజు అనుకోకుండా వర్క్ ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యి అతనికి అన్ఫార్చునేట్గా చనిపోయాడు. అప్పుడు అతను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఫ్యామిలీకి 1 crore రూపీస్ అమౌంట్ ఇచ్చింది. సో బ్రతికి ఉన్నప్పుడు ఫ్యామిలీకి లగ్జరీ ఇవ్వలేకపోయినా కానీ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసి వెళ్ళిపోయాడు. డెత్ ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేం కాబట్టి లైఫ్లో ఎప్పుడు రిస్క్ ఉంటూనే ఉంటుంది. మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీ ఇలాగే సేఫ్గా వాళ్ళు ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ని లీడ్ చేసేలాగా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ని ప్లాన్ చేసుకోండి. ఈ స్టోరీ చాలా మందిని మోటివేట్ చేస్తుంది అని నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అయిపోండి.